దొంగతనము వద్దు, పని చేయుట అనగా కష్టపడి పని చేయుట మనకు ముద్దు. కనుక ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువులు వారే 30 సంవత్సరాలు వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర కార్పెంటర్ పనిచేశాడు. యేసుక్రీస్తు ప్రభువులు వారు కార్పెంటర్ పనిచేశాడు. ఆయన బ్యాగు భుజాన్ని వేసుకొని పోతూ రోడ్డు మీద పోతూ, అయ్యా మాకు టేబుల్ తయారు చేయాలయ్యా, మాకు బెంచీలు తయారు చేయాలయ్యా, మా డోరు ఊడిపోతున్నదయ్యా, క్లాంపులు కొట్టాలంటే పనిచేశాడు. యేసయ్య పనిచేసి వాళ్ళ కుటుంబాన్ని పోషించాడు. లాస్ట్ 3.5 సంవత్సరాలు తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని చేశాడు. మన నాయకుడు, మన యజమానుడు, మన రారాజు, మన రాజు, మన యొక్క విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారే కష్టపడి పనిచేస్తే, నువ్వు నేను కష్టపడి పని చేయకపోతే మనంత దరిద్రులు ఇంకెవరు ఉంటుంది చెప్పండి. కనుక ఈ రోజున మనం ఏం చేద్దామంటే, నీ పొరుగు వాని దానిని ఏది కూడా ఆశించొద్దు, దొంగతనము చెయ్యవద్దు, కష్టపడి పని చేద్దాము. మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారంగా ఉన్నాం. కనుక ఈ రోజున అటువంటి ధన్యతలు యేసుకు కలిగినటువంటి మనసును నీవు నేను మనము కలిగి ముందుకు కొనసాగించబడదాం.